నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనలో పోలీస్ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే రాష్ట్ర హోంమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత సింహాద్రి అప్పన్న దర్శనం తర్వాత కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పటికి కూడా మరి పోలీసుల వ్యవస్థలో ఎటువంటి మార్పు రాలేదని, వాళ్ళ బ్లడ్ ఇంకా వైసీపీ బ్లడ్డే నడుస్తోందని చెప్పి ఆవిడ అన్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే అంత వీర విధేయతగా ఉంటే జాబ్ మానేసి ఆ పార్టీలో చేరిపోవచ్చని కూడా ఆవిడ చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఆవిడ చెప్పినట్టు ఇంకా పోలీసు వ్యవస్థ మారినట్టేనా? మరి ప్రక్షాళన ఎలా ఉండబోతుంది? అసలు ఇది సాధ్యమయ్యే పనేనా? దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. వంగలపూడి అనిత హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కొన్ని సంచలన కమెంట్సే చేశారు ఈరోజు. అంటే పోలీస్ వ్యవస్థలో ఇంకా మార్పు రాలేదు, ప్రక్షాళన అవసరమా అని ఆవిడ అంటున్నారు. సో ఎలక్షన్ అయ్యాక కొంత మార్పు వచ్చింది అని మనం మాట్లాడుకున్న సందర్భాలు చూసాం. అంటే ఇంకా మార్పు రావాలని అంటారా? సో ఆవిడ కమెంట్స్ని ఎలా చూడొచ్చు? ఫైర్ బ్రాండ్ ఫైర్ పుట్టిస్తోందా, మంట పుట్టిస్తోందా? ఏది ఇంకా ప్రమాణ స్వీకారం చేసి 5 రోజులు, బాధ్యతలు చేపట్టి 3 రోజులు, అప్పుడే అంత మంట పుట్టిస్తోందా? తను వార్నింగ్ ఇచ్చిందంటే అది ఎవరికి? కొంతమంది పోలీస్ అధికారులు ఎవరైతే గీత దాటారో, ఎవరైతే వైసీపీ కండువా వేసుకున్నట్టుగా పనిచేశారో మనం చూసాం. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీస్ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిందో. దేశంలో ఏ రాష్ట్ర పోలీస్కి రానటువంటి చెడ్డ పేరు. ఏది ఐపీఎస్ ఏదో జేపీఎస్ అయిందని, జగన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ కాస్త ఐపీసీ జేపీసీగా మారిందని, ఇండియన్ పీనల్ కోడ్ జగన్ పీనల్ కోడ్ అయిపోయింది. అసలు రాజ్యాంగమే మనం చూసాం. అంబేద్కర్ రాజ్యాంగం మనకు తెలుసు. ఏపీలో కొత్త రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం అని. ఇంత చెడ్డ పేరు ఎవరికి? అది పోలీస్కి వచ్చింది. అసలు ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్ల అరాచకాలకి ప్రధాన దోషి పోలీస్ వ్యవస్థ. పోలీసులు సరిగ్గా ఉంటే ఇలా జరిగేది కాదు. వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే అరాచక శక్తులు ఇంత పెట్టిరేగేవి కాదనమాట. రౌడీలు, గుండాలు, నీకు గ్యాంగులు, బ్యాచ్లుగా ఎలా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గం, పట్టణాలు, నగరాలు మొత్తం రాష్ట్రం అంతా చెరబట్టారో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనం చూసాం. బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే బాధితుడిపైనే కేసులు పెట్టారు. నాకు అన్యాయం జరిగింది, పలానా వాడు నా భూమి లాక్కున్నాడు అంటే ఇతని మీద కేసులు పెట్టిన పరిస్థితి. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అతను ఎస్సీ, ఆమె ఎస్సీ. ఆ ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అసలు దేశంలో ఎక్కడన్నా ఉందా? అసలు ఆ చట్టం తెచ్చిన ఆయన కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు. రే, నేను ఈ చట్టం ఎందుకోసం తెచ్చాను, ఎవరి కోసం తెచ్చాను? ఇప్పుడు ఎవరో దాకా ఎందుకు? అనితే బాధితురాలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ స్వయాన ఆమె బాధితురాలు. ఆమె మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. ఆమె ఎస్సీ అయి ఉండి ఆమె మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారంటే, అంటే చంద్రబాబు చేసింది ఏంటంటే బాధితురాలికి పగ్గాలప్పచెప్పాడు. ఏది ఇప్పుడు ఇక అదుపు దప్పిన ఈ మదపు టేనుగుని మరి అంకుశంతో మావటి వాడిగా ఎవరు మన మహిళ అనిత దారిలో పెట్టాలి. తను పొందిన బాధ మరో బాధితుడు పొందకూడదు అనేదే ఇవాళ అనిత లైన్. ఇప్పుడు ఆమె ఇచ్చినటువంటి ఈ వార్నింగ్లు కానీ, ఆమె చేస్తున్నటువంటి మాటలు కానీ, ఆమెకి ఇచ్చిన ఆ పదవి కానీ, ఎందుకంటే బాధితుడికి పదవి అప్పచెప్పాడు చంద్రబాబు. ఒక అనితకు కాదమ్మా హోమ్ మినిస్టర్ చేసింది. జగన్మోహన్ రెడ్డి బాధితులంతా ఇవాళ హోమ్ మినిస్టర్లు అయిపోయినట్లు లెక్క. దాన్ని అలా చూడాలి మనం. ఏది ఇన్నాళ్ల మీ బాధల నుంచి విముక్తం చేయడం కోసమే బాధితురాలకి నేను హోమ్ మినిస్టర్ ఇస్తున్నా. పోలీస్ ఇవాళ హెడ్గా ఆమె మారింది. అదుపు తప్పినటువంటి పోలీస్ వ్యవస్థను తను కంట్రోల్ చేస్తుందన్న విశ్వాసంతో అప్పచెప్పారు. ఇప్పుడు పురంధేశ్వరి నీకు తెలుసు, ఒక ఫిర్యాదు చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు. 22 మంది ఐపీఎస్లు ఎలా దారి తప్పి, ఎలా ఇప్పుడు ఈ జగన్ వీరభక్త హనుమాన్లుగా వ్యవహరించారో, పేరున ఒక్కొక్కడికి ఒక్కొక్క పేజీ, ఒక్కొక్కడికి ఒక పారాగ్రాఫ్ చొప్పున పంపింది ఆమె కంప్లైంట్. ఈసీకి, సుప్రీంకోర్టు సీజేకి, రాష్ట్రపతికి.
ఆ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నీకు తెలుసు, ఏది ఎట్లా ఆయన భ్రష్టు పట్టించాడు. అసలు అనిత డీజీపీ బాధితురాలు, తెలుగు మహిళా అధ్యక్షురాలుగా అనిత మహిళల సమస్యలపైన వెళ్తే, అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు వాటిపైన వినతిపత్రం ఇస్తానికి వెళ్తే అతను అసలు ఆ వినతి తీసుకోవటానికి నిరాకరించాడు. కానిస్టేబుల్కి ఇమ్మన్నారు, అప్పుడే సవాల్ చేసింది, మళ్ళా నేను నీ ఆఫీస్లోకి ప్రోటోకాల్తో వస్తానంది. అట్లాగే ఇప్పుడు వెళ్తోంది అనమాట. ప్రతిరోజు ఆమెకి సెల్యూట్ చేయాలి వీళ్ళంతా వెళ్ళి. పొద్దున్నే 8ంటికి ఆ ఇంటి ముందు గౌరవ వందనం, ఆమె ఎక్కడ ఉంటే అక్కడ పోయి బ్యాండ్ కొట్టి ఆమెకి సెల్యూట్ చేయాలి. ఇప్పుడు ఇవాళ 70,000 మంది తెలుగుదేశం కార్యకర్తల పైన తప్పుడు కేసులు, వేలాది మంది జనసేన కార్యకర్తల పైన తప్పుడు కేసులు. ఇప్పుడు పురంధేశ్వరి పంపిన కంప్లైంట్ ఒక డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కాదు, పిఎస్ఆర్ ఆంజనేయులు, సిఐడి చీఫ్ మొన్నటిదాకా, ఇంటెలిజెన్స్ ఆయనే. ఎక్కడున్నాడు ఇప్పుడు? చంద్రబాబు ఛాంబర్ బయట ఉన్నాడంట బొకే పట్టుకుని. ఆయన ఎప్పుడు తలుపు తీస్తే అప్పుడు గబాల్లో లోపలికి పోయి నమస్కారం పెట్టుకుందామని. పిఎస్ఆర్ ఆంజనేయులు అరే అసలు ఈ కొట్టడం కోసమే ఒక డిపార్ట్మెంట్ తీసుకున్నాడు. రఘురామకృష్ణరాజు ఎంపీని ఎలా కొట్టారు, వాళ్ళ పార్టీ ఎంపీని మనం చూసాం. సునీల్ కుమార్, వీళ్ళందరి దగ్గర బొకే తీసుకోవాలి, అతను మాత్రం బొకే ఇచ్చాడంటే చంద్రబాబు, అందరినీ తోసుకుని. చాలా సీరియస్ అయ్యాడంటే చంద్రబాబు. సునీల్ కుమార్ చేసినటువంటి ఆగడాలు, అరాచకాలు, అరాచక శక్తులకు కొమ్ము కాశారు వీళ్ళంతా కూడా. రౌడీలు బర్త్డే సెలబ్రేషన్స్ వీళ్ళు చేయటమా? వీళ్ళ స్టేషన్లలో వీళ్ళు కేక్ కట్ చేసి రౌడీ నోట్లో కేక్ ముక్కలు పెట్టారంటే ఎంతగా పతనమైంది పోలీస్ వ్యవస్థ. కొల్లి రఘురామిరెడ్డి చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి అసలు ఆ రోజు నంద్యాలలో వీరంగం చేశాడు. అతని పైన కంప్లైంట్ చేసింది పురంధేశ్వరి. కొల్లి రఘురామిరెడ్డి, రిషాంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తున్నారు, అది పెద్ద నేరం. అక్కడ తెలంగాణలో జరుగుతోంది ఒక పెద్ద భాగవతం. టెలిఫోన్ ట్యాపింగ్లో ఇప్పటికి అనేక మంది జైలుకి వెళ్ళారు, అందుట్లో కేసీఆర్కి కూడా వస్తోంది. రేపు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు కొల్లి రఘురామిరెడ్డి, ఆ రిశాంత్ రెడ్డి, ఎవరా రిశాంత్ రెడ్డి? చిన్న కుర్రాడు. ఇప్పటికే రోజుకో స్కామ్ బయటపడుతుంది, రోజుకొక మంత్రి పేరు వినిపిస్తుంది. యువగళం పాదయాత్ర లోకేష్ బాబు చేస్తుంటే అడుగడుగున అడ్డం పడ్డాడు ఈ రిశాంత్ రెడ్డి. ఆ పెద్దిరెడ్డి భక్తుడైపోయి అంగళ్ళులో చంద్రబాబు పైన రాళ్ల వర్షం, చోద్యం చూశాడు. కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నాడు. మాజీ ముఖ్యమంత్రి, 14 ఏళ్ల ముఖ్యమంత్రి, కుప్పం శాసనసభ్యుడిగా తన నియోజకవర్గంలో పర్యటిస్తుంటే అడుగడుగున అవాంతరాలు కల్పించాడు. ఇటు పవన్ కళ్యాణ్ యాత్రలకు కూడా 100 మంది పైన కేసులు పెట్టించి జైళ్ళకు పంపాడు. వాడెవడో పరమేశ్వర్ రెడ్డి అంట, ఇంకొకడెవడో తిరుపాల్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ విజయసాయిరెడ్డి వాళ్ళ మాంగారింటో మకాం వేస్తాడు. ఎస్పీ మామ వైసీపీ లీడరు, ఎస్పీ మామ ఇంట్లో వైసీపీ కార్యకలాపాలు. ఎంత బరి తెగించి వీళ్ళు చేశారో. అమ్మిరెడ్డి చిలకలూరుపేటలో ప్రధాని సభకి మనం చూసాం కదా, గ్యాలరీ ఇన్ఛార్జిగా వీళ్ళందరూ ఒక్కొక్క దీనికి ట్రాఫిక్ ఇన్ఛార్జిగా ఎంత ఫెయిల్ అయ్యి, ఒకడు కారులో కూర్చుని వాడు గేమ్స్ ఆడుకుంటున్నాడు ఫోన్లో. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ మీద ఇంత చెడ్డ పేరు వచ్చిందా? దేశంలో ఏ రాష్ట్రంలో అయినా పోలీసు వ్యవస్థ ఇంత భ్రష్టు పట్టిందా? అందుకే అనిత ఏమని, కొందరు పోలీస్ అధికారుల్లో ఏ బ్లడ్, బులుగు బ్లడ్. సరే, ఈ కమెంట్స్ తర్వాత, ఈ వ్యాఖ్యల తర్వాత మార్పు వచ్చే అవకాశం ఉంటుందంటారా? ప్రక్షాళన ఏది, ఇవాళ ఆమెకి ఇచ్చిన బాధ్యత, ఆమె ఆ బాధ్యతలో సక్సెస్ కావాలని కోరుకోవాలి. ఏది బాధితులకే ఇవాళ హోంశాఖను అప్పచెప్పాడంటే తను అనుభవించిన నరకం, తప్పుడు కేసులు, ఏది బాధితులపైన కేసులు ఎదురు పెట్టారంటే మరోసారి ఆంధ్రప్రదేశ్లో రాబోయే 5 ఏళ్లలో బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి ఉండదు. ఇది ఇవాళ ఆమె తీసుకున్నటువంటి ఇదనమాట. స్వేచ్ఛగా, నిర్భయంగా బాధితుడు తన రక్షణ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. తనకు న్యాయం జరుగుద్దన్న విశ్వాసం ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కల్పించాలి. ప్రతి డిఎస్పీలో మార్పు రావాలి, ఎస్పీలలో మార్పు రావాలి. గతంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుకు ఉన్నటువంటి ప్రెస్టేజ్, ప్రౌడ్ మళ్ళా అది రీఇన్స్టాల్ కావాలి. పునరుత్తేజం జరగాలి, ప్రక్షాళన జరగాలి, ఏరివేయాలి.
ఇలాంటి ఈ చెద పురుగులను, వ్యవస్థకు పట్టినటువంటి ఈ చీడ పీడని ఏరివేయాలన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.